బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ అనుష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం ట్రాఫిక్ సిఐ సుజాత మేడం గారితో ఉన్నాము. ఇంతకు ముందు షీ టీమ్ సిఐగా వర్క్ చేసినటువంటి మేడం రీసెంట్లీగా ట్రాఫిక్ సిఐగా బదిలీ అయ్యి బాధ్యతలు చేపట్టడం జరిగింది. వరంగల్ ప్రజల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాల గురించి, అలాగే ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ చేపట్టనున్నారు, ఎలాంటి బాధ్యతలు చేపట్టారు అనే వాటి గురించి మనం ఇప్పుడు మేడం మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మీరు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అనేవి కొత్తగా మీరు ఆలోచించి రూల్స్ అనేవి చేపట్టనున్నారు? మేము అంటే ఇప్పుడు కేసెస్ అయినాక వాటికి ఛాలెంజ్ చేసి ఫైన్స్ కట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి జైలుకి వెళ్ళడం కంటే ఫస్ట్గా మేము ప్రివెన్షన్ కోసము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకు ఏం జరిగితే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల ఎలా ఉంటుంది అనేవి కొన్ని అట్లా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు ఈ డ్యూటీ? బాగుందండి. అంటే మంచిగా మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తే మాత్రము సాటిస్ఫైడ్గా ఉన్నాను. వరంగల్ వాహనదారులకు మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఏదైనా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, తాగి వాహనాలు నడపొద్దు. ఎందుకంటే ఇది మీ సేఫ్టీ కోసమే మేము చెప్తున్నాము. మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో వాళ్ళు చాలామంది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు సేఫ్గా వెళ్ళడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది. కాబట్టి మీరు చిన్న చిన్న కారణాలతో నెగ్లిజెన్స్ తోటి హెల్మెట్ పెట్టుకోకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఎదుటిగా వచ్చిన వాహనాలను చూడకుండా, లేకపోతే తాగి వాహనాన్ని నడిపినట్టయితే యాక్సిడెంట్స్ జరుగుతూ మనకి చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ రక్షణే మా బాధ్యత. కాబట్టి మేము ఈ స్పెషల్గా ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడము జరుగుతుంది. అట్లనే మా దగ్గర వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటుగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, ఇలాంటివి కూడా కొన్ని మేము పట్టుకొని ఫైన్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి కొన్ని మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగినప్పుడు కూడా మనకి ఆ నెంబర్ ప్లేట్ లేక అక్యూజ్డ్ ఐడెంటిఫై కావట్లేదు. కాబట్టి వీటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఓకే మ్యామ్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే లైక్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు కానీ ముందు వైన్స్ బంద్ చేయండి అని, లేదంటే మామూలుగా లైసెన్స్ అప్పుడు కానీ ముందు రోడ్లు వేయండి అని, ఇలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కామెంట్స్ అనేవి పెడుతున్నారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది మా ఒక్కరి బాధ్యత అని, ఇది మాది కాదు అనుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్. ఇది మనందరిది అనుకుంటే ఏ ప్రాబ్లము రాదు. మనము కూడా ఇందులో భాగంగానే ఉన్నాము అని చెప్పి చిన్న చిన్నవి మనకు తోచినంత మనం చేసుకుంటూ, పోలీస్ వాళ్ళు చేయాల్సింది చేస్తారు, సేమ్ టైం పబ్లిక్ కూడా చేయాల్సింది చేసుకుంటూ ఇప్పుడు కొన్ని రూల్స్ వాళ్ళగా పెట్టుకోవాలి. మేము ట్రాఫిక్ జామ్ చేయకూడదు, వెహికల్స్ ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఒకప్పుడు పార్కింగ్ ఏరియా అనేది మనకు లేదు. ఇప్పుడు మనం దాన్ని కొంచెం చేంజ్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మనము యూనిటీగా చేసుకొని ఒక సిస్టమేటిక్గా వెహికల్స్ పెట్టుకుందాము, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని మనం అందరం అనుకుంటేనే అవుతుంది. అది కేవలం పోలీస్ వాళ్ళు వచ్చేసి మనకి ఫైన్స్ కొడితే అది తెలుస్తుంది, ఇంకోసారి అట్లా పెట్టరు అనే ఉద్దేశం. కానీ అది జరగకుండా మనంగా ఇలా అనుకుంటే కనుక, ఇలా అనుకొని ఒక టీం వర్క్ లాగా చేసుకొని మనం అనుకొని బండ్లు కానీ ప్రాపర్గా పెట్టుకోవడం, డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా పెట్టుకోవడం, తాగి బండి నడపొద్దు అని అంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే మ్యామ్, మీరు ఏ డిపార్ట్మెంట్లలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు? అంటే లైక్ ఇప్పుడు స్కూల్ డ్రైవింగ్ వాహనాలు ఉంటాయి కదా, స్కూల్ వాహనాల డ్రైవర్ల మీదనా, లేదంటే ఆటో డ్రైవర్ల మీదనా, లేదంటే ఏంటి? మేము స్కూల్ బస్సెస్ మీద కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము. మొన్న బస్సెస్ కూడా చేసినప్పుడు అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు దొరికారు. ఎందుకంటే పిల్లలు చాలామంది చిన్న పిల్లలు బస్సెస్ ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఆయన తాగేసి నడిపితే యాక్సిడెంట్ అయితే చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి వాటి మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము. అట్లనే ఆటో డ్రైవర్స్ కూడా ఆటోలకి యూనిఫామ్ వేసుకోవాలి, నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాము. అదేవిధంగా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు పక్కాగా హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ అనేది వాడకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు అనేవి పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది.
యాక్చువల్లీ హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ పోలీస్ రూల్స్ అనేవి ట్రాఫిక్ జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకవేళ వరంగల్లో ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ కూడా చేస్తే వాళ్ళు బాగానే చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.